బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు మరోసారి వార్తల్లో నిలిచింది. తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటారని వాట్సాప్ గ్రూప్స్ లో మెసేజ్ పెట్టింది. నాకు జరిగిన అన్యాయం మీ అక్కకో మీ చెల్లికో జరిగితే నాపై ఇలాంటి కామెంట్స్ చేయరంటూ తెలిపింది. అందుకే నేను చనిపోతున్నా అంటూ మెసేజెస్ పెట్టడంతో మరోసారి అలజడి రేగింది. ఇక్కడ వరకు ఓకే. ఇంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. బాధితురాలని కాపాడే ప్రయత్నం జరుగుతుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత అయితే లేదు. ఆత్మహత్య చేసుకుంటారని సోషల్ మీడియా ద్వారా ఆమె చెప్పినా పోలీసులు ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు అసలు చేస్తున్నారా లేదా అనే అంశాలపై క్లారిటీ అయితే లేదు. పార్టీ వైపు నుంచే ఆమెకు ఎలాంటి సపోర్ట్ ఉందనే ఇష్యూ పైన ఎలాంటి ప్రకటన లేకపోవడంతో బాధితురాలి పరిస్థితి ఏంటనే టెన్షన్ నెలకొంది. అసలు ఆమె ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆమె క్షేమంగానే ఉన్నారా అనే అంశాలపై చర్చ సాగుతుంది. మరోవైపు కోనేటి ఆదిమూలం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఆ బాధితురాలు ఎక్కడ ఉన్నారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారా? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆదిమూలం మీద ఆరోపణలు చేసి వీడియోలు విడుదల చేసిన అమ్మాయి ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం వరకు తిరుపతిలోనే ఉంది. ఆమె తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మొన్న రాత్రి ఫిర్యాదు 11:40 సమయంలో ఫిర్యాదు చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకుని డాక్టర్లు పోలీసులు కోరిన నేపథ్యంలో ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపున ఆ అమ్మాయి మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి ఆమె నిన్న రాత్రి 10:30 సమయంలో ఒక మీడియా గ్రూప్ లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఆమె ఫోన్ 2 స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఆమెతో ఉన్న వ్యక్తి, ఆమె భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి పోలీస్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో తాము సీసీ ఫుటేజ్ ను సేకరించాము, మొత్తం మీద కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. అయితే ఆమె వైద్య పరీక్షకు నిరాకరించడంతో దీని మీద కేసు పూర్తి స్థాయిలో నిలబడే అవకాశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. వైద్య పరీక్షకు ఎందుకు నిరాకరించావు అన్న విషయాన్ని కూడా ఆమె సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ లాగా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నాయి. దీంతో పాటు పెద్ద ఎత్తున దళిత సంఘాలు కూడా ఆమె మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సత్యవేడుతో పాటు అటు సుల్లూరుపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె మీద పోస్టులు పెడుతుండటంతో పాటు టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు తనకు సహకరించడం లేదు, తనకు న్యాయం చేయడానికి వారు ప్రయత్నించడం లేదంటూ ఆమె టీడీపీ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే టీడీపీ రాష్ట్ర పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయిలో సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. దీంతో పాటు ఈమె వెనక ఎవరున్నారో లేకపోతే ఎమ్మెల్యేకు ఈమెకి ఏ విధంగా పరిచయం జరిగిందన్న విషయం మీద కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆదిమూలం అయితే ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా సమయంలో తీవ్రంగా అస్వస్థతకు గురైన అతనికి ఇప్పటికే 3 స్టంట్లు వేసిన నేపథ్యంలో మరోసారి హృద్రోగంతో బాధపడుతున్నాడంటూ ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం మీద ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. వరలక్ష్మి గానీ ఆమె భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి గానీ తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.